సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈ నెల 29న దీక్షా దివాస్ను పురస్కరించుకొని ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగానే స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఫ్లెక్సీలలో తన ఫోటోను వేయలేదని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. దీంతో లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనే పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉల్లంఘిస్తే సస్పెన్షన్ సైతం వెనకాడేది లేదని ఇంతియాజ్ను హెచ్చరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలగచేసుకుని గొడవను సద్దుమణగ చేసి ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి 3 గ్యారెంటీ నేను కార్యకర్తగా ఇస్తున్నా. లక్ష్మారెడ్డి సాబ్కి నేను చెప్తున్నా, 3 గ్యారెంటీలు. కేసీఆర్ బొమ్మ, పార్టీ సింబల్, కార్యకర్త లేకపోతే ఎవరు ఎమ్మెల్యే కారు. రాసుకోండి. మీరు కార్యకర్తలకి ఎన్నిసార్లు అవమానించినా భరిస్తాం కేసీఆర్ బొమ్మ చూసి, కానీ ఎక్కువ కాలం అయితే మేము కూడా ఒకసారి బస్ట్ కావాల్సి వస్తుంది. పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా మైనార్టీ నాయకుడు నా బొమ్మ ఎప్పుడు ఉండదు. ఇది ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామా? మాజీ ఎమ్మెల్యేలు ఉంటే మేమెందుకు? మాకు హక్కు లేదా? ఈ జిల్లాలో నేను కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి ఉన్నా, వాళ్ళైనా కార్యదర్శి ఉన్నాడు. మా బొమ్మ ఎందుకు పెట్టారు? నేను అడుగుతున్నా లక్ష్మారెడ్డి గారిని, మా బొమ్మ ఎందుకు పెట్టారు? మేము నిలబడితే మాకు ఓట్లు రావు, కనీసం మాకు పార్టీ పదవి ఇచ్చినా మాకు గౌరవం ఇయ్యారా? ఎందుకు ఇయ్యారు? నేను పార్టీ జెండా తీయలేదా? ఒకవేళ నా బొమ్మ పెట్టకపోతే నేనే నా బ్యానర్ పెట్టుకొని ఎవరు బొమ్మ పెట్టాను, ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ బొమ్మ పెట్టి పార్టీ కార్యం నడిపిస్తా. జై హింద్. మనం ఈ ఫోటోలు పేపర్లు ఈ దాంట్లోనే నాశనమైనాం. ఇంతియాజ్ గారికి చైర్మన్, స్టేట్ చైర్మన్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగిన మమ్మల్ని, ఆయన ఒక్కడే ఉన్నాడా ఇంతియాజ్ ఉన్నాడా చైర్మన్ ఇవ్వడానికి? మేమంతా లేమా? మరి ఆ రోజు నాకు ఒక్కరికి ఎందుకు ఇచ్చింది సార్ అడగాలి. మాట్లాడడానికి అందరికి వస్తుంది కానీ పద్ధతి ఉండాలి. మీకు అందరు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఒక్కసారి ఇటువంటి మాట ఎవరు మాట్లాడినా పార్టీకి సస్పెండ్ చేస్తాం. ఎవడన్నా కానీ, ఎంత పెద్దోడన్నా కానీ, చైర్మన్ కానీ, ఎవడన్నా కానీ. పార్టీ అనేది క్రమశిక్షణ ఉంటుంది. ఇటువంటి మాటలు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఇటువంటి మాట ఎవరు మాట్లాడిన, ఎక్కడ మాట్లాడిన, సోషల్ మీడియా కావచ్చు, బయట మాట్లాడుతూ, పేపర్లో కావచ్చు, ఎక్కడ మాట్లాడనా వాళ్ళని ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా సరే పార్టీకి సస్పెండ్ చేస్తాం. అవకాశం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ ఇటువంటి మాట పద్ధతి కాదు. నీకు ఏదైనా ఉంటే లోపల చెప్పాలి, మాట్లాడాలి. ఓ పద్ధతి ఉంటుంది దానికి. మైక్ ఇవ్వకుండా ఇవ్వలేదంటావు, ఇస్తేనే ఈ మాట మాట్లాడతావు. పద్ధతి కాదు ఇది. మళ్ళీ మాట్లాడతావు. అదే కాదు, నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాం. ఎవరైనా సరే, ఈయననే కాదు ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి ఎవరున్నా, ఫోటోలు అనేటివి చాలా మంది ఉన్నారు ఆడ ఉన్నాయి. అది ఎవరిదా? ఆ ఫోటో ఎవరిదా? మీరు అవనొద్దు, అనవద్దు. ఇటువంటి రాజకీయాలు వద్దు. మీరు ఏదో ఉంటే ఇంటర్నల్ మాట్లాడుకోవాలి. మైక్ ఇస్తే మరి పద్ధతి కాదు. అది ఎవరైనా మరోసారి చెప్తున్నా కూర్చోవాలి. మీరు కూర్చోవాలి. కూర్చోమని చెప్పినాం. కూర్చో కూర్చో. ఇప్పుడు అయ్యి వినండి బాబు, పార్టీ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఇటువంటిది ఎప్పుడు కూడా మరోసారి రిపీట్ కావద్దు. ఎవరైనా సరే మరోసారి ఇటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇచ్చిన ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చినాం. మీరు మొగ్గలు మీరే లేరు. మొదటి నుంచి ఇగో ఇక్కడ రెహమానోడు పార్టీ పుట్టినప్పుడు ఉన్నాడు. ఏం పెద్ద రాలే, పార్టీ పుట్టినప్పుడు ఉన్నాడు. ఇక అట్లాగా వినండి. నేను అనేది ఎవరైనా సరే అవకాశం వస్తుంది, ఇస్తాం, దాన్ని ఉపయోగించుకోవాలి. మరి నేను ఒక్కటే ఉన్నా, నాకెందుకు ఇచ్చినా, మరి మీతో ఎందుకు వెళ్ళనవచ్చు? పార్టీ 2001 పుట్టింది. పుట్టినప్పటి నుంచి ఎంతో మంది పనిచేశారు, ఎంతో మంది ఉన్నారు. ఎవరికి అవకాశం ఎందుకు? మీకంటే ముందు ఇది ఉంది. ఇంతసేపు నాగిరెడ్డి మైక్ పట్టుకొని పోయింది. మరి మొదటి నుంచి పనిచేసి అటువంటి వాళ్ళకి చాలా మంది అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు. కానీ అవకాశం వచ్చిన వాళ్ళు భరించాలి, మన బాధ్యత అది. మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కదా, మేము దాన్ని గౌరవించాలి, పార్టీ గౌరవించాలి. మేము ఏం తప్పు మాట్లాడినా పార్టీకి నష్టమవుతుంది, బాధ్యత వాళ్ళ మీద ఉండాలి. మరి బాధ్యత మరి ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోబడుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. మీకు ఏదైనా బాధలు ఉంటే ఇంటర్నల్ మాట్లాడుకుని ఎక్కడ బయట మాట్లాడదు.